ఐక్యరాజ్య సమితిలో మరోమారు పాక్ ప్రేలాపనలు. సింధు జలాల కట్టడి అంతర్జాతీయ ఉల్లంఘనగా వెల్లడించిందంట గట్టిగా తిప్పికొట్టిన భారత్ ప్రతినిధి. ఐక్యరాజ్య సమితి వేదికగా దాయాది పాకిస్తాన్కు భారత్ మరోసారి గట్టిగా బదులిచ్చిందట. న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ ఈ ఏడాది ప్రారంభంలో భారత్ నుంచి ప్రేరేపిత దాడిని ఎదుర్కొన్నామంటూ వ్యాఖ్యానించినట. ప్రేరేపిత దాడి అంట, అది ఇంత సిగ్గుండాలి కదా. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంపై ప్రస్తావించారు. భారత్ సింధు జలాలు నిలిపివేయడు కాదు, మొత్తం ఎక్కడికక్కడ ఇంకా ఒక సుక్క నీరు రాకుండా కూడా చేస్తారు తమాషాలు చేస్తే. మళ్ళీ సిగ్గు లేకుండా ఐక్యరాజ్య సమితిలా మళ్ళా మాట్లాడుతున్నాడు. ఈ సందర్భంగా ఆపరేషన్ సింధూర్ గురించి భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడంపై ప్రస్తావించినట. తమ సైన్యం అద్భుతమైన నైపుణ్యం, ధైర్యం, లొటపీసు, చతురతతో భారత దాడిని తిప్పికొట్టాయంటూ చెప్పుకొచ్చారంట. ఈ నోరుతోటి నవ్వరిగా తమ సైన్యం భారత్ సింధు జలాల ఒప్పందం నిలిపివేయడాన్ని యుద్ధ చర్యగా అభివర్ణించినట. ఆయన వ్యాఖ్యలను భారత్ తిప్పికొట్టింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెబుతోందని పేర్కొన్నది మన భారత్. పాక్ ప్రధాని వ్యాఖ్యలపై భారత దౌత్యవేత్త పేటల్ గహ్లోత్ స్పందిస్తూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ అంతర్జాతీయ వేదికలపై అబద్ధాలు చెప్పడానికి సిగ్గుపడదు. అయితే ఏ స్థాయిలోనూ వాస్తవాలను వారి అబద్ధాలు దాచలేవు. ఆ దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో మునిగిపోయింది. ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే ఒక దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్ ఆశ్రయం కల్పించిందట. నాకు అర్థం కాదు, ఈ అమెరికా ట్రంప్ భుజాల మీద చేతేసి మాట్లాడుతున్నాడు వాళ్ళతోటి. ఒసామా బిన్ లాడెన్ మిమ్మల్ని ఏం చేసినో మీకు గుర్తులేదా? మీ అమెరికను ఎక్కడికక్కడ పెద్ద పెద్ద టవర్లను కూల్చేసాడు, బాంబు దాడులు చేసి. సిగ్గు లేకుండా డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్ తోటి దోస్తాను చేస్తాడు. ఇది ఎక్కడ దరిద్రమే బాబు, నాకు అర్థం కాదు. ఇది మరీ విచిత్రం, ఇది మరీ దిగజారిన వ్యక్తిత్వం అనుకోవాలి. ఏమన్నా పాకిస్తాన్ మీకు ఏం ముద్దు నాకు అర్థం. ఒసామా బిన్ లాడెన్ మిమ్మల్ని అడ్డగోలుగా అదేదో బిల్డింగ్లను మొత్తం కూల్చేసిండు. దాని పేరు ఏం పేరు ఉంటుంది, ఆపరేషన్ పేరు. అసలు పాకిస్తానే స్థావరం ఇచ్చింది, మళ్ళీ మీ సైనికులే పోయి ఆయన చంపేసిండ్రు అని. మళ్ళీ సిగ్గు లేకుండా ఇప్పుడు పాకిస్తాన్ తోటి దోస్తాను చేస్తున్నాడు ట్రంప్. ఏందో మెంటల్ ఖరాబ్ అయింది. మెంటల్ అంటున్నా నేను, మెంటల్ ఖరాబ్ అయిపోయింది. ఉగ్రవాదంపై యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే ఒక దశాబ్దం పాటు ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం కల్పించింది అంటూ వ్యాఖ్యానించారు. 100% కల్పించింది. ఆన్నే కదా, పాకిస్తాన్లోనే కదా చంపింది అమెరికా సైన్యం పోయి. మరి ఏందో తమాషా అర్థం అయితే అది ట్రంప్కు ఖరాబ్ అయింది అంటున్నా నేను, మెంటల్ అంటున్నా. ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. మే 10న యుద్ధం ముగించాలంటూ పాక్ సైన్యం భారత్ను వేడుకుందంట. కానీ వాళ్ళు మేము యుద్ధంలో గెలిచాము అంటూ, శాంతిని నెలకొల్పామంటూ చెప్పుకుంటున్నారు. ఆపరేషన్ సింధూర్లో దోషమైన రన్వేలు, హ్యాంగర్లను పాక్ విజయంగా భావిస్తే దయాది దేశం దాన్ని ఆస్వాదించవచ్చు. ఇక వ్యంగ్యంగా చెప్పేసింది మన భారత్లోని అమాయక పౌరులపై జరిగిన దాడికి పాక్ బాధ్యత వహించాలి. పాక్ నిజంగా శాంతిని కోరుకుంటే ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపి భారత్ కోరుకున్న ఉగ్రవాదులను అప్పగించాలి. అణుబెదిరింపులతో ఉగ్రవాదాన్ని ఎగదోయడాన్ని భారత్ ఎప్పటికీ సాధించదు, అలాంటి వారికి తలొగ్గదు అని పటేల్ గహ్లోత్ స్పష్టం చేసిండు. అంతకుముందు ఐరాస్లో పాక్ ప్రధాని మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై ప్రశంసల వర్షం కురిపించినట్ట. ఆయనకు మెంటలే, నీకు మెంటలే. నీకు తెలివి సరిగా లేదు, ట్రంప్కి కూడా తెలివి సరిగా లేకుండా అయిపోయింది మధ్యలో. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరేందుకు ట్రంప్ సాహసోపేత చొరవ ప్రశంసనీయమని కొనియాడుతున్నాడు పాక్ ప్రధాని. ఎవరిని? ట్రంప్ను. ఆయననే యుద్ధం ఆపిండని చెప్తున్నాడు. ఇంకేమంటాడు? ట్రంప్ చర్యలు, నిర్ణయాలతో దక్షిణాసియాలో పెద్ద ముప్పు తప్పిందని వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా పలు వివాదాల ముగింపునకు ట్రంప్ జాతీయ కృషి చేస్తున్నారంటే చెప్పుకొచ్చారు. ఇంకా చేస్తే మీ పాకిస్తాన్లో ఏమైనా జాతీయ అవార్డు ఉంటే ఇవ్వండి ఆయనకు, ట్రంప్కి ఇవ్వండి. మరి చెప్తున్నావు కదా పాక్ ప్రధాని, మీ పాకిస్తాన్లో ఏమైనా జాతీయ అవార్డు ఇంకేమైనా అవార్డులు ఉంటాయి ఆయనకు, ట్రంప్కి జోక్తున్నావు, ఆయన మీనికి లేపుతున్నావు. ఆయన అంత మునగాడే లేడు, మోతేవారు లేడని. ఆయన ప్రపంచంలో శాంతి ఉండాలని కోరుకుంటున్నారని వ్యాఖ్య. మరి నిజంగానే ఉండాలంటే రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం భీకర స్థాయిలో జరుగుతుంది. ఎందుకు ఆపడు? ఎందుకు కట్టడు? మాట్లాడు మాటలే. దక్షిణాసియాలో శాంతి స్థాపనకు ట్రంప్ చేసిన విశేష కృషికి గాను పాక్ ఆయన పేరున నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసినట్లు పాక్ ప్రధాని చెప్పారు. ఇది మరీ విచిత్రం. అనంతరం సింధు జలాలు, కశ్మీర్ అంశంపై షరీఫ్ మాట్లాడుతూ సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా రద్దు చేసిందని వ్యాఖ్యానించారు. సింధు నది జలాల విషయంలో భారత్ తీసుకున్న చర్యలు
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఇది యుద్ధ చర్యతో సమానం. కాశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలపై భారత్తో సమగ్ర చర్చలకు సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాదాన్ని పాక్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. కాగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్తో సింధు జలాల ఈ పాకు నక్కజిత్తుల మాటలు కావు అవి. ఉగ్రవాదానికి వ్యతిరేకం అంటారు. మరి ఉగ్రవాద స్థావరాలు మీ దేశంలో ఉన్నాయి కాదా నిజంగా చెప్పు. సిగ్గుండాలి చెప్పనీకి. మీ 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 సంసారమే చక్కగా లేదు ఆడ. ప్రపంచానికి ఉగ్రవాదాన్ని పరిచయం చేసిందే పాక్. నిజంగా చెప్తున్నా. పెంచి పోషిస్తారు. వాళ్ళ అడుగులకు మడుగులు ఒత్తుతారు, కాళ్ళు ఒత్తుతారు, అన్ని స్థావరాలు ఇస్తారు, సరుకు సౌదాలు ఇస్తారు, ఆయుధాలు ఇస్తారు, దగ్గరుండి అన్ని సమకూరుస్తారు. సిగ్గు లేకుండా మేము వ్యతిరేకం అని చెప్తున్నారు. మరి నిజంగా పహల్గాం ఉగ్రదాడులను పట్టించవచ్చు కదా. ఇగో ఈ కొడుకులే చూడు మీ వాళ్ళని కాల్చిందని, ఈ కొడుకులే ఈ దొంగనా కొడుకులే అని మెడలు పట్టి నూకి భారత్కు అప్పగించవచ్చు కదా. ఎందుకు అప్పగించలేదు? పాక్ ప్రధాని నువ్వు ఎన్ని నాటకాలు చేసినా నీ బండారం అంతా తెలుసు ప్రపంచానికి. మరి అమెరికా ఎందుకు మీకు వత్తాసు వలుకుతుందో నాకైతే అస్సలు అర్థమవుతలేదు. పావును పక్కన పెట్టుకొని పండుకుంటే ఎంత ప్రమాదం కాదా? అట్లే ఉంది ట్రంప్ది కూడా. సిగ్గు లేకుండా అమెరికాలో ఎంతోమంది పౌరులు చనిపోయారు ఒసామా బిన్ లాడెన్ దాడి చేసిన తర్వాత. దాడికి ఇక పాకిస్తాను స్థావరం కల్పించింది. అలాంటి దేశంతో ట్రంప్ దోస్తాన్ చేస్తున్నాడు అంటే నిజంగా ఇక చిన్న పోరాడు కూడా నవ్వుతాడు. సిగ్గుతో తలదించుకుంటారు. సిగ్గుండాలి నిజంగా. ట్రంప్కు ఉండాలి, పాకిస్తాన్కు ఉండాలి. ఇంకా సిగ్గు లేకుండా పాకిస్తాన్ వాడు ఏమంటాడు, నోబెల్ బహుమతి ఇవ్వాలి, మేము ప్రతిపాదిస్తున్నాం, మేము సపోర్ట్ చేస్తున్నాం. నీ నోబెల్ కాదు కానీ మీ పాకిస్తాన్లో ఏమైనా ఉంటే దానికి సరిపోతాడు ట్రంప్. నోబెల్కి సరిపోడు. కొంచెమైనా సిగ్గుండాలి. మళ్ళీ ఐరాస వేదికగా ఐక్యరాజ్య సమితిలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడు. నగ్నంగా మాట్లాడిండు. మీ బతకంతే. ఇవాళ భారత్ పాక్ ఫైనల్ కూడా ఉంది. ఇంకా మా తడాకేందో చూపిస్తారు. మీకు ఎప్పటికీ సిగ్గు శరం బుద్ధి రాదు. అది మాత్రం నిజం.